జై శ్రీరామ్. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చీమలగుట్టలో స్వయంభుగా వెలిసిన చోటు గురించి ఈరోజు మనం కథలో చెప్పుకుందాం. అతనే చిలుకూరి బాలాజీ స్వామి ఆలయం. పూర్వం ఒక భక్తుడు ప్రతి సంవత్సరం తిరుమల స్వామిని దర్శించుకునేవాడంట. ఒక సంవత్సరం ఆయనకి ఆరోగ్యరీత్యా వెళ్ళలేకపోయాడు. అప్పుడు స్వామివారు అతనికి కలలో కనిపించి, నేనే మీ గ్రామంలో నీ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పాడంట. వెంటనే అతను గ్రామస్తులందరికీ చెప్పి వెతికారంట. అక్కడ చీమల పుట్టలో రక్తం కారుతున్నట్టు కనిపించింది. వెంటనే అక్కడ తవ్వగా వెంకటేశ్వర స్వామి యొక్క సుందరమైన విగ్రహం కనిపించింది. వెంటనే అక్కడ ఆలయం ప్రతిష్ఠించి నిర్మాణం చేశారు. ఇది అత్యంత అద్భుతమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రసిద్ధి చెందిన ఆచారం ప్రదక్షిణ. ఇక్కడ భక్తులు స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి మళ్ళీ ఆలయానికి వచ్చి 108 ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకుంటారు. విద్య, ఉద్యోగం, విదేశీ అవకాశాల కోసం చాలామందికి ఇక్కడికి వస్తారు. అందుకే ఇన్ని వీసా టెంపుల్గా పిలువబడుతుంది. ఇక్కడ మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఒక హుండీ ఉండదు, విఐపి దర్శనం ఉండదు, రాజకీయ ప్రచారం ఉండదు. సాంప్రదాయ పద్ధతిలో పూజలు జరుగుతూ ఉంటాయి. డబ్బు కంటే భక్తికి ప్రాధాన్యం ఎక్కువ కనపడుతుంది ఈ ఆలయంలో. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నిజమైన భక్తి ఉంటే దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా మనతోనే ఉంటాడు. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః.